కంది కృష్ణ, ఇంకా మండల ముఖ్య నాయకులు, అన్ని గ్రామాలలో ముఖ్య నాయకులు, మీరందరూ మీ కష్టము, మీ ప్రయత్నము, నేను మీ గ్రామాలలో రాకున్నా, నేను ఎవరిని కూడా ఒక ఓటు అడగకున్నా మా అభ్యర్థులను గెలిపిండి అని నేను చెప్పకపోయినా అడగకపోయినా మీ కష్టంతో మీరే మీ పైసలతోటే మీ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మరి మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నాయకత్వంలో, ఇన్ఛార్జ్ నటరాజన్ గారి డైరెక్షను, మన జిల్లా మంత్రి గారు దామోదర్ గారు, ఇన్ఛార్జ్ వివేక్ గారితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ఉత్తమ్ రెడ్డి గారు, అంటే అందరూ కూడా, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే సీతక్క కానివ్వండి, అజారుద్దీన్ కానివ్వండి, సిఆర్ కానివ్వండి, కొండ సురేఖ గారు కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ శాఖలు ఉన్నాయి కదా, వాళ్ళ పథకాలు ఏదైతే ఉన్నాయి, అందరూ వారి యొక్క కంట్రిబ్యూషన్ అందరి ద్వారా అందరి ఉన్నాయి, కానీ నేను ఒక్కందే కంట్రిబ్యూషన్ లేదు మీకు. నేను అంతే కదా, అంటే నాకు నేను రాకుండా అరే కూర్చోమని ఉండే, నేను రాకున్నా మీరు గెలిచి రావాలని మీకు అందరూ చెప్పేసిన. నాకు మాట వాడు నాకు శ్రీరామ్ ట్రై చేసిండు రావాలని, రానని చెప్పిన. సాయి కల్పకు ట్రై చేసిండు, రానని చెప్పిన. ఇక మీతోళ్ళంతా ఇక ట్రై చేయలేరు ఎవరిగా, ఎందుకంటే ఎట్లా రానని చెప్పి. కానీ నేను రాకపోయినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పార్టీకి ఉన్న బలము, శక్తి, మీ యుక్తి, మీ ఆలోచన, మీ ప్రయత్నము, మీ డబ్బు, ఇవన్నీ కూడా సమకూర్చుకొని 84 మనకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్ని గెలిచింది? 45 మంది. 84లో 45 మంది గ్రామ సర్పంచులుగా కాంగ్రెస్ కండువాతో బ్యానర్ మీద సంగారెడ్డిలో గెలవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలలో ఉన్న కార్యకర్తల కృషి, అన్ని గ్రామాలలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమస్త కులాలు, సమస్త మతాల సహకారంతో మీ కృషి, మీ కష్టము, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను, మెంబర్లను, ఉప సర్పంచ్లను చేయడం జరిగింది, మీరు గెలిపించుకోవడం జరిగింది. 45 మంది గెలిచిన వారికి, గెలిపించిన వారికి, మీ మండల నాయకత్వానికి, నియోజక నాయకత్వానికి నా పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు మీ అందరికీ. నేను ఆ రోజు కూడా చెప్పిన, కండువాతో గెలిచిన వాడే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కండువా వేసుకున్నాక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఓడిపోయినా, ఆ సర్పంచ్ ఎవరైతే ఓడిపోయారో అన్అఫీషియల్గా వాళ్ళే నాకు సర్పంచులు అని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన. ఈ డయాస్ మీద ఇప్పుడు గెలిచిన వాళ్ళు నిర్మల, అంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ అండ్ రఘు, మిగతా బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళు సన్మానం ఎవరికి చేస్తారు? గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేస్తారు వీళ్ళు.
నేను ఓడిపోయిన వాళ్ళని నేను సన్మానం చేస్తాను. నేను ఓడిపోయాను కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి చేసుకుంటాను. షేర్ చేసుకున్నాం ఇద్దరం. ఎందుకంటే ఆమె చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ ఆమె, ఓడిపోయిన నాయకుడిని నేను చేసుకుంటా వాళ్ళకి. ఈయన ఇద్దరి మధ్యలో ఉంటాడు, ఈయన ఆంజనేయులు అంతే. ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే మనము 45 మంది సర్పంచ్లు మన కాంగ్రెస్ అని అనవసరం. అపోజిషన్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే మనకు బీఆర్ఎస్ ఉంది. ఎంత వాళ్ళకు? బీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని? 28. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా రాకపోయినా మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. ఆయన నాకు నచ్చిన పని చేసారు మీరైతే. నేను అసలు మాట భాషకు మీరు అయితే ఒకటి, ఇప్పుడు ఒక నిర్ణయము, ఎవరైతే రెబల్స్ అంటున్నారో రెబల్స్కి ఇప్పుడు ఎవరికి కూడా ఇక్కడ ఈ డాష్ మీద నో ఎంట్రీ. రెబల్స్కి ఎవరికి, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి నో ఎంట్రీ. కానీ ఒక ఎంట్రీ ఏంటంటే గెలిచిన ఆయన రెబల్స్కి నో ఎంట్రీ రెబల్స్కి. ఒకటి, ఎవరైనా తర్వాత, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా సరే మీ కోరిక, మీ ఇష్టానుసారం మీకున్న పవర్స్, బ్లాక్ ప్రెసిడెంట్లో పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంట్లో పవర్స్ ఉంటాయి. మీ పవర్స్లో ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆంజనేయులతోటి, డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడుకొని మీ లెవెల్లో మీరు